నా చేతులతో నేనే అల్లుకొని పెట్టుకుంటా పువ్వులైతే. హలో ఎవ్రీవన్, మా ఆయన అయితే నా కోసం అయితే పువ్వులు కొనుక్కొచ్చారండి. యాక్చువల్గా అయితే మనకు మార్కెట్లో అయితే మామూలుగా కుప్పకు 10 రూపాయల అట్లా ఇస్తారు. అయితే మా ఆయన అయితే 2 కుప్పలు తీసుకురమ్మని 20 రూపీస్ పెట్టి, యాక్చువల్గా అయితే ఇవన్నీ ఎందుకు సపరేట్గా నేను మూరలకు కొనుక్కొస్తా కదా, తీసుకొచ్చుకోండి అల్లుకోండి ఎందుకంటే నాకు అట్లనే కావాలని తీసుకురా నేను అల్లుకుంటా అన్నాక తీసుకొచ్చిండు. అయితే నెక్స్ట్ డే తొలి ఏకాదశి పండుగ ఉందని నేనైతే పువ్వులు కొనుక్కోరమ్మని చెప్పినాను. అయితే కానీ కొనుక్కొచ్చిండు. రాగానే అడిగానని ఆయనతో కొనుక్కొచ్చిండు. నేను ఒక్కదాన్ని అల్లుతున్నాను. మా ఆయన అయితే నాకైతే పూలైతే పెట్టిస్తున్నాడు. ఫస్ట్ టైం అసలు ఎప్పుడు పువ్వులు పెట్టాడు. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే అల్లుకుంటా. అసలు ఇట్లా గులాబీ కొనుక్కురమ్మంటే కొనుక్కురాడు. నేను కావాలంటే లెక్క కొనుక్కొస్తా కదా, ఎందుకు మళ్ళీ తెచ్చుకొని అల్లుకోవడం అంటాడు. కానీ నేనే ఎక్కువ మ్యాక్సిమం అయితే నా చేతులతో నేనే అల్లుకొని పెట్టుకుంటా పువ్వులు అయితే మ్యాక్సిమమ్. నేను ఎక్కువ అయితే నా అకేషన్ వస్తా పండగ వస్తే మాత్రం తెచ్చుకొని నేనే అల్లుకొని నేనే పెట్టుకుంటాను. ఇక ఆయనకి ఎందుకు మూరలా కొనుక్కరావని చెప్తాను. అట్లా కొనుక్కొచ్చుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. అల్లుకుంటే నా చేతితో నేను అల్లుకుంటాను. మళ్ళీ నాకు తక్కువ రేట్లో అయిపోతుందని నేనైతే ఇట్లనే మ్యాక్సిమం ఇట్లనే అల్లుకుంటా పువ్వులు అయితే. ఫస్ట్ టైం అయితే మా ఆయన పెట్టిస్తుండు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేమైతే ముచ్చబెట్టుకుంటే అల్లుకుంటే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఎప్పుడు అసలు పెట్టాడు, ఫస్ట్ టైం పెట్టించి నేను అల్లుకున్నాను పూలు అయితే. అసలు మామూలుగా అయితే ఇవైతే మనకి 50 రూపీస్ 60 రూపీస్ అయితే మనకి ఇట్లా మూర పూలు వస్తాయి. నాకే 20 రూపీస్ లోపలనే దగ్గర దగ్గర మూర కంటే ఎక్కువనే వచ్చినాయి పువ్వులు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన చేతిలో మనకు అల్లుకుంటే మనకి హ్యాపీ అనిపిస్తుంది కదండి పూలు అయితే. నాకైతే తెల్లత ఆ పండ్లతో అయితే పూత పెట్టేసుకున్నాను. థ్యాంక్ యూ.